ప్రొటిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం ఉండేందుకు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం వారంలో 2 రోజులు మంత్రులు గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు. బుధవారం, శుక్రవారం గాంధీ భవన్లో మంత్రులు ఉంటారు. రేపటి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవబోతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ వారంలో రేపు దామోదర్ రాజనరసింహ, శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందుబాటులో ఉంటారు. వారి సమస్యలను ఇటు మంత్రులు పరిష్కరిస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం బుధవారం గాంధీ జయంతి సందర్భంగా విరామం ఇచ్చారు. ఆ తర్వాత శుక్ర, బుధవారాల్లో వరుసగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులు గాంధీ భవన్లో కార్యకర్తలకు సమయం కేటాయించబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం ఉండేందుకు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం వారంలో 2 రోజులు మంత్రులు గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు. బుధవారం, శుక్రవారం గాంధీభవన్లో మంత్రులు ఉంటారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ వారంలో రేపు దామోదర్ రాజనరసింహ, శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందుబాటులో ఉంటారు. వారి సమస్యలను మంత్రులు పరిష్కరిస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు ప్రభుత్వం రేపటి నుండి ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వారంలో 2 రోజులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ కార్యక్రమంలో ఇంకే వాటిపై ఫోకస్ చేయబోతోంది ప్రభుత్వం? ఎస్ సర్తాజ్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 కూడా సమపాల్లో ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతిసారి కూడా మంత్రులు కూడా అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు, ప్రజలకు ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం విజయవంతం కొనసాగుతుంది. ప్రజా సమస్యలకు వేదికగా ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి భవనంలో రోజువారీగా జరుగుతూ ఉంది. సో పార్టీ పరంగా కూడా కార్యకర్తలకు, మంత్రులు అందుబాటులో ఉండాలి లక్ష్యంగా మంత్రితో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు అంటే బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల పాటు మంత్రి ఇక్కడ ఉండి ప్రజా సమస్యలను, అదేవిధంగా పార్టీ సంబంధించిన క్యాడర్ సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకునేందుకు వారితో నేరుగా ఇంటరాక్ట్ కావడం కోసం మంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. వారంలో 2 రోజుల పాటు, బుధవారము అదేవిధంగా శుక్రవారం 2 రోజుల పాటు కూడా మంత్రులు గాంధీభవన్కు వస్తారు. గాంధీభవన్కు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులతో పాటుగా ప్రజా సమస్యలను కూడా నేరుగా మంత్రితో ఇంటరాక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వం సంబంధించిన యాక్టివిటీస్ పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకును ఈ యొక్క మంత్రితో ముఖాముఖి కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది కూడా కొత్త పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు. అందులో భాగంగా రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా చూసినట్టే వచ్చేటువంటి ఎన్నికలు అంటే స్థానిక సంస్థ ఎన్నికలకు చాలా టాప్ ప్రియారిటీ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సో కార్యకర్తలు, నాయకులు ఏమనుకుంటున్నారు, కింది స్థాయిలో జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో ఎటువంటి అంశాలను ఉన్నాయనిపైన కూడా పూర్తి స్థాయిలతో మంత్రితో మాట్లాడడానికి వీలు కలుగుతుంది. అదేవిధంగా చాలామంది ఇతర పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొన్ని జిల్లాలో డిస్టర్బెన్స్ ఉంది. సో ఆ డిస్టర్బెన్స్ కారణాలు ఏమి ఉన్నాయి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారన్న పైన కూడా కార్యకర్తలతో, నాయకులతో
నేరుగా మంత్రి మాట్లాడే అవకాశం ఉంటుంది. మంత్రి పరిధిలో ఉన్నది మాత్రం అదేవిధంగా పీసీసీ పరిధిలో ఉన్నటువంటి సాల్వ్ చేస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయి కనుక సాల్వ్ చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే లేకుంటే వినతులు ఉంటే దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. అంటే ఒక అనుసంధానంగా ఉంటుంది పార్టీకి, ప్రజలకు, అదేవిధంగా ముఖ్యమంత్రికి అనుసంధానమైనటువంటి ఒక కారిడార్ను నిర్మించే లక్ష్యంగా మంత్రితో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే ప్రజావాణి ద్వారా ప్రజల యొక్క వినతి పత్రాలు తీసుకుంటున్నటువంటి రాష్ట్ర సర్కారు పార్టీ పరమైనటువంటి కార్యకర్తలు కూడా ఇటు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టబోతున్నారు. రోజువారీ కూడా సెక్రటరీకి వచ్చి తమ యొక్క వినతి పత్రాలు, విజ్ఞప్తులు కూడా స్వీకరిస్తున్నటువంటి మంత్రులకు ఇక నుండి గాంధీ భవన్కు బుధవారం వస్తే 11 గంటల నుంచి 2 గంటల వరకు ఒక మంత్రి ఉంటారు. శుక్రవారం వస్తే ఒక మంత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటారు. అంటే 3 గంటల పాటు ఇక్కడ ఉంటారు. మన సమస్యలు చెప్పుకోవచ్చు, మన సమస్యలు సాల్వ్ చేయడానికి ఒక వేదిక ఉంటుంది. తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది, స్థానిక సంస్థల్లో మన యొక్క సత్తా చాటచ్చు అనేటువంటి విధానంతో ఇది కార్యకర్తలు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంగా కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు అంటే బాధ్యతలు చేపట్టిన రోజే అటు సభాముఖంగా చెప్పడం జరిగింది. ప్రతి మంత్రి కూడా అంటే ప్రతి మంత్రులు ఎవరైనా వారానికి 2 రోజుల పాటు ఒక మంత్రి బుధవారం, ఒక మంత్రి శుక్రవారం రోజు గాంధీ భవన్కు తప్పనిసరి రావాలి. నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు కూడా నియోజకవర్గ సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులకు కూడా వెళ్ళాలి. తద్వారా కార్యకర్తలందరూ కూడా వారితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, వారి సమస్యలు కూడా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయాలు కూడా నిర్మించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే అంటే పార్టీ నిర్ణయించడం జరిగింది. 33 సంబంధించిన పీసీసీ అంటే జిల్లా డీసీసీ అధ్యక్షులు, సీసీ అధ్యక్షులకు సంబంధించిన వాళ్ళు 2,000 గజాల నుంచి 2 ఎకరాల వరకు భూ సంబంధించినటువంటి వాటిని నిర్మించాలంటే కాంగ్రెస్ పార్టీ భవనాలు నిర్మించాలని కూడా ప్రతిపాదన వచ్చింది. సో ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయా జిల్లా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పడం జరిగింది. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలి, భూమి కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండేటువంటి ఈ బ్రిడ్జిను కొనసాగించాలి. తద్వారా ప్రజలకు మరింత చేరువడానికి ప్రభుత్వ పథకాలు చేరువవుతాయి, పార్టీ కూడా చేరువవుతుందని కూడా ఈ యొక్క కొత్త వినూత్న ఆలోచనగా చెప్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు తొలిసారిగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్కు వస్తారు. ఆయన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల పాటు ఉంటారు. ఇందిరాభవన్లో అంటే గాంధీ భవన్కు వెనుక సైడ్ ఉన్నటువంటి ఇందిరాభవన్లో షామియానాలు, టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో వచ్చేటువంటి వాళ్ళ విజిటర్స్ కోసం మంచినీళ్ళు, ఇతర సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పూర్తిగా వారి యొక్క వినతి పత్రాలు తీసుకునే వీలు కలుగుతుంది. సో పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది, వాళ్ళు మదిలో మాట మంత్రి వినే అవకాశం అయితే కనబడుతోంది. సో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక ప్రతిపాదన ముఖ్యమంత్రి దగ్గర కూడా పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా నెలకు 2 సార్లు గాంధీ భవన్కు తప్పనిసరి రావాలి. తద్వారా పార్టీ సంబంధించిన క్యాడరు మరింత వాళ్ళు ఉత్సాహమైన రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేటువంటి వీలు కలుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. సో ముఖ్యమంత్రి చాలా బిజీ కార్యక్రమాలు, అదేవిధంగా పాలనలో చాలా బిజీగా ఉన్నారు. 8 గంటల పాటు కష్టపడి పనిచేస్తున్న నేపథ్యంలో వీలు చూసుకొని వస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో అంతకంటే ముందు మంత్రులు మొత్తం తప్పనిసరిగా మ్యాండేటరీగా రావాలని కూడా విజ్ఞప్తి చేయడంతో రేపు నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. బుధవారం రేపు ఉదయం 11 గంటల నుంచి సో మధ్యాహ్నం 2 గంటల వరకు రావచ్చు. సో ప్రజలు కూడా వాళ్ళ యొక్క విజ్ఞప్తులు, వినతి పత్రాలు నేరుగా చెప్పుకునే వీలు కలుగుతుంది. ఒకేసారి రావడం ఎక్కువ మంది కూడా రావద్దని కూడా చెప్తున్నారు. ఇది దశల వారీగా జరుగుతుంది. రోజు రొటీన్ కార్యక్రమం కనుక చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి వాళ్ళు రావాలని కూడా చెప్తా ఉన్నారు. సత్తాస్ ఇటు ప్రజలు ఎవరైతే డైరెక్ట్గా మంత్రులతో మాట్లాడి వాళ్ళ కన్సర్న్స్ని చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందస్తుగా ఏమైనా అపాయింట్మెంట్స్ లాంటివి లేకపోతే ఏమైనా ఫామ్స్ ఫిల్ చేసి వెళ్లాల్సి ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా ఫస్ట్ కమ్స్ ఫస్ట్ అన్నట్టుగా క్యూ పద్ధతిలో లోపలికి రాణిస్తారు? ఎస్ ఎగ్జాక్ట్లీ సత్తాజ్, ఎందుకంటే దీంట్లో టోకెన్ సిస్టమ్ కానీ ఏది కానీ ప్రజా పరిపాలన, ఇది ఎవరైనా రావచ్చు, ఎవరైనా విజ్ఞప్తి చేయొచ్చు, ఎవరైనా విజ్ఞప్తులైనా స్వీకరించడానికి ఇక్కడ ఉంటుంది. మనకు ప్రజావాణి ఏ విధంగా కార్యక్రమం ఉంటుందో సేమ్ అదే తరహాలో పార్టీ పరంగా ఉంటుంది. సో ఎవరైనా బారికేడ్స్లో రావచ్చు, మంత్రిని కలవచ్చు, విజ్ఞప్తి పత్రాలు ఇవ్వచ్చు, తమకున్న బాధలు సాధక బాధకాలు అన్నీ కూడా మంత్రితోని చెప్పుకోవచ్చు. ఆయనకు పరిధిలో ఉన్నటువంటి వాటిని సాల్వ్ చేయొచ్చు, వెంటనే ఫోన్ చేసి పార్టీ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. కొన్ని అంశాలు పార్టీ పరంగా ఉన్నట్లయితే దాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫార్వర్డ్ చేస్తారు. పాలనా రకమైనటువంటి అంశాలుంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే కన్సర్న్ మినిస్టర్స్కు ఫార్వర్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కార్యకర్తలందరికీ కూడా, కార్యకర్తలు రావచ్చు, పార్టీ నాయకులు రావచ్చు,
ప్రజలు రావచ్చు, ఎవరైనా గాంధీ భవన్కు రావచ్చు. గాంధీ భవన్ అన్నది ఇది అన్ని మతాలకు, అంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పుణ్యక్షేత్రం ఎట్లా ఉంటుందో గాంధీ భవన్ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దారు మహేష్ కుమార్ గౌడ్. ఎవరైనా రావచ్చు, ఎవరి యొక్క విజ్ఞప్తులు తీసుకోవచ్చు, ఎవరి విజ్ఞప్తులు సాల్వ్ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం అది. దాన్ని నిర్మించే లక్ష్యంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 గంటల పాటు రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారు. మరోవైపు కొత్త PCC చీఫ్ మహేష్ కుమార్ కూడా అదే తరహాలో చేస్తున్నారు. రెండు రైలు పట్టాల తరహాలో ఇటు పార్టీ ప్రభుత్వం రెండు కూడా సమపాల్లో కూడా తీసుకెళ్లే లక్ష్యంగా తీసుకెళ్తున్నారు కనుక ఎవరికి ఎటువంటి ఆంక్షలు లేవు. ఎవరైనా వచ్చి ఆ విజ్ఞప్తుల పత్రాలు ఇవ్వచ్చు, సాల్వ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరైనా మంత్రితో మాట్లాడడానికి వీలు కలుగుతుంది. సో మంత్రి డైరెక్ట్గా కార్యకర్తతోని, నాయకులతోని, ప్రజలతో ఇంటరాక్ట్ కావడం వల్ల ప్రజలకు మరింత పారదర్శకమైన పరిపాలన అందుతుంది. మరింత పారదర్శకమైనటువంటి పార్టీ విధానాలు క్షేత్రస్థాయిలో వెళ్తాయి. అప్పుడే ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన ఆ యొక్క లక్ష్యం నెరవేరుతుందని కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో రేపు నుంచి ప్రారంభం కాబోతుంది. ఎవరైనా రావచ్చు, చాలా హరీబరీగా రావాల్సిన అవసరం లేదు. రోజు అంటే ప్రతి వారం 2 రోజుల పాటుగా మంత్రులు వస్తారు కనుక కొద్దిగా మందిగా రావచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. ఇంతమంది వచ్చినా కూడా ఈ 3 గంటల పాటు, అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల పాటు 3 గంటల పాటు మంత్రి గాంధీ భవన్లో ఉంటారు. సో ప్రజల యొక్క విజ్ఞప్తులు, కార్యకర్తల విజ్ఞప్తులు తీసుకుంటారు. దాన్ని సాల్వ్ చేసేటువంటి అంశాలు ఉంటే మంత్రి చేస్తారు, లేకపోతే పార్టీ పరంగా ఉంటే మహేష్ కుమార్ గౌడ్కు ఫార్వర్డ్ చేస్తారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ముఖ్యమంత్రికి ఫార్వర్డ్ చేస్తారు, ఇతర మంత్రులకు సంబంధించినటువంటి వినతి పత్రాలు ఉంటే ఆ మంత్రులకు సాల్వ్ చేసి దీన్ని సాల్వ్ చేసే మెకానిజాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఇది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా నిర్మించే లక్ష్యంగా ఈ గాంధీ భవన్లో ఈ మంత్రితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థి నాయకునిగా NSU నుంచి వెళ్ళి PCC స్థాయికి వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎటువంటి అంశాలు జరుగుతాయి, సో పార్టీ స్థాయిలో ఎటువంటి అంశాలు ఉంటాయన్న దానిపైన కూడా ఒక మధ్యవర్తిత్వంగా ఉండే విధంగా ఈ యొక్క విధానం బాగుంటుంది. సో పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో రేపంచెల్లి కూడా గాంధీ భవన్ కూడా ప్రజలతోనూ కార్యకర్తలతో కిటకిటలాడనుంది. సో పూర్వవైపు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలుస్తుంది. సో రేపు ఇది లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. సో ఇంపార్టెంట్ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి కూడా మంత్రికి విజ్ఞప్తి చేయొచ్చు. రేపు తొలి రోజు కనుక ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వస్తారు, ఆ తర్వాత శ్రీధర్బాబు వస్తారు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒకరోజు సీతక్క, ఇట్లా అందరు మంత్రులు కూడా గాంధీ భవన్కు బుధవారం, శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ మంత్రులతో తాకిడి రాబోతుంది. సో ఇప్పటికే ప్రజావాణి విస్తృతంగా ప్రజల యొక్క సమస్యలను, విజ్ఞప్తి పత్రాల్లో స్వీకరించి చాలా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ పరంగా కూడా అదే తరహాలో తీసుకొచ్చే లక్ష్యంగా తీసుకెళ్తున్నారు. సో ఏదైనప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని, పూర్వ వైభవాన్ని సంతరించుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో తన మార్కు చూపిస్తున్నారు. పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ కొత్త PCC చీఫ్గా అయిన తర్వాత తన యొక్క పార్టీ సంబంధించినటువంటి మార్పును చూపించే లక్ష్యంగా ఈ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. రేపు నుండి మంత్రుల యొక్క రాక గాంధీ భవన్కు రాబోతుంది. తప్పనిసరిగా డెఫినెట్గా ఇక్కడ కార్యకర్తల నాయకులందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, వారి సమస్యలను తీర్చే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ప్రభుత్వ పథకాలను మరింత క్షేత్రస్థాయిలో ప్రజలకి అందే విధంగా, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే విధంగా ఈ యొక్క మంత్రితో ముఖాముఖి కార్యక్రమం విజయవంతం అవుతుందని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. సర్తాజ్, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.